ఒకప్పుడు 10 మందిలో ఎవరైనా తాగేవాళ్ళు ఉన్నారనుకోండి, ఏమనుకునేది తెలుసా? ఒరే వాడు తాగుతుడా అనుకునేది. ఇప్పుడు 10 మందిలో ఒకడు తాగనోడు ఉంటే ఆశ్చర్యపడతావు, ఒరే వాడు తాగడారా. ఒకప్పుడు తాగితే ఆశ్చర్యం, ఇప్పుడు తాగకపోతే ఆశ్చర్యం. ఏడ చూడండి విందులు వినోదాలు. అరే రే 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 రే, నీళ్లు పోసుకున్నందుకు పార్టీయే, డెలివరీ అయినందుకు పార్టీయే, వాడిని ఉయ్యాల్లో వేసి సొక్కొచ్చి నాకు ఊపినందుకు, వాడు అన్నప్రాసనకి మొదటి పుట్టినరోజుకి పార్టీయే, అన్నప్రాసనకి పార్టీయే, ఆ పిల్లగాడు స్కూల్లో చేరినందుకు పార్టీయే, వాడికి మార్కులు వచ్చినందుకు పార్టీయే, వాడికి సీట్ వచ్చినందుకు పార్టీయే, మళ్ళీ వాడికి సంబంధం కుదిరినందుకు పార్టీయే, వాడికి ఉద్యోగం వచ్చినందుకు పార్టీయే, మళ్ళీ వాడి పెళ్ళికి, దేనికైనా పార్టీ 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 పార్టీ. పార్టీలన్నీ చేసుకొని ఒంట్లో ఉన్న పార్టీలన్నీ పాడవుతున్నాయి జనాలకి. పార్టీ అంటే ఏంది నిజంగా చెప్పండి? ఇంటికి పిలిచి ఓ ముద్ద మంచిగా చికెన్ కూరతో అన్నం పెట్టి పంపిస్తే పార్టీ కాదా? పార్టీ అంటే ఏంది? సుక్క ముక్క రెండు చెప్పండి. సొక్క ఉండాలా, ముక్కు, బకెటెడు కూర ఉండాలా, ఇంత డబ్బాడు మందు ఉండాలి. బా ఏం పార్టీ ఇచ్చాడు రా. పార్టీ ఇయడం కాదు, ఆడే నీ పార్టీలన్నీ తీస్తున్నాడు లోపల. మందు కూడా ఎంత డేంజరో తెలుసా? మొదట మనమే తాగుతామట దానిని, ఆ తర్వాత మందే మనల్ని తాగిద్దంట. లివర్లు పాడైపోయి, గుండె పాడైపోయి, లోపల అభివాలు పాడైపోయి, లోపల అల్సర్లు వచ్చేసి సడన్గా తాగి మధ్యలో చనిపోతే యవ్వన ప్రాయంలో ఉన్న ఆ సతీమణి, ఆ భార్య విధవరాలైపోయి, పిల్లలు దిక్కు లేని వాళ్ళు అయిపోయి, ఎంత భయంకరమైన ఘోషణ వేస్తున్నారు అనేక మంది విధవరండ్రి లోకంలో. తాగి సరే కాలం అలా ఉంది, టైం అలా ఉంది, చనిపోయాడంటే అది వేరే విషయం. తాగి చచ్చిపోతున్నారు కదా. తాగి పానం ఒకసారి పోయినా అంతటితో సరే అయిపోయింది అనుకోవచ్చు. కానీ తాగి నరాల వీక్నెస్ వచ్చి, పక్షవాతం వచ్చి మంచంలో పడితే ఎవరు చేయాలండి? సంవత్సరాల సేవ ఉంటుంది, 1, 2 మొత్తం అందులోనే ఎత్తిపోయాల. నాశనం, తిన్న అన్నం వంట పట్టదు, మంచినీళ్ళు తాగుదామన్న తాగబుద్ధి కాదు, ఆ ఇంట్లో ఉండబుద్ధి కాదు, అంతా ఒక రకమైన వాసన. జీవితాలన్నీ కూలిపోతున్నాయి మద్యపానం వల్ల. అయితే వాక్యం అంటోంది, మునుపు మీరు అలాగున్నారేమో కానీ ఇప్పుడు మాత్రం అన్య జనుల ఇష్ట ప్రకారం కాక ఎవరి ఇష్టాన్ని బట్టి మనం నడవాలట, దేవుణ్ణి పోలి మనం నడుచుకోవాలి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. తాగుబోతుల విందులంటే అవే.